మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. అహంకారపూరిత మనస్తత్వంతో చేస్తున్న వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ఏ రంగంపైనైనా అసెంబ్లీలో మాట్లాడేందుకు తాము సిద్దమని, ఆ దిశగా బీఆర్ఎస్ నాయకులు ముందుకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. రోజుకో కొత్త డ్రామాతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, బీర్ల ఐలయ్యలు ఆరోపించారు. కేటీఆర్, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. చర్చ ప్రతి అంశం మీద చర్చ చేయండి. అసెంబ్లీకి వచ్చి ఒక్కొక్క అంశం మీద చర్చ చేయమనండి. ఏ శాఖకు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే పేడు వర్గాలతో ఇన్ని రోజులు మాట్లాడతావా? నిరుద్యోగుల మీద చేస్తున్నావా? వెల్ఫేర్ మీద చేస్తున్నావా? ఇరిగేషన్ మీద చేస్తున్నావా? సివిల్ సప్లై మీద చేస్తున్నావా? ఇంత ఆక్రోశం, ఇంత అవహేళనగా మాట్లాడు. రా, దమ్ముంటారా? మీ నాయన పట్టుకరా. అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారి మీద ఏకవచనంతో మాట్లాడతాము, తొడగొట్టు కూడా మాట్లాడుతున్నావు అంటే ఎంత అహం ఉన్నది నీకు అంటూ చెప్తున్నా. నీకు కేటీఆర్ ఇప్పటికైనా నోటి దగ్గర పెట్టుకో. నీ లెక్కలు దానికి ఎవరికి భయపడ్డాడు, ఎవరు లేడు. ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు జవాబుదారీగా పని మాట్లాడు. ఏది పడితే అదే మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రజలు కానీ ఊరుకోరు. తస్మా జాగ్రత్త.